ఈ బ్రహ్మాండమనందు నువ్వు ఎన్ని యోజనాల దూరంలో ఉండి వెంకటాచల పర్వతం ఉన్న వైపు చూసి నమస్కారం చేస్తే పాపదానం చేస్తానన్నాడు. ఆ పర్వతం మీద నువ్వు ఒక్క తులసి మొక్క పెట్టి చుట్టూ కూర్చుని ఒక రోజంతా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకో. అంతకన్నా గొప్ప కార్యక్రమం లేదురా నీ జన్మకి. చక్కగా అందరూ కలిసి ఒక రోజు అనుమతి తీసుకుని ఇన్ని రోడ్లు తుడవచ్చు. నాతో ఇందాక ఎవరో చెప్పారు, వెంకటాచల క్షేత్రంలో పైనుంచి కిందకి దిగుతారండి తుడిచేవాళ్ళు, మరునాడేమో సెలవు, ఆ పై రోజునేమో కింద నుంచి పైకి తుడుస్తారని. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, చెప్పండి. వెంకటాచల క్షేత్రంలో 7 కొండల మీద ఉన్న రోడ్లన్నీ తుడుచుకోవడానికి ఒక ఊరు నుంచి ఓ 200 మంది వస్తే అనుమతిస్తాం మీ చీపురు కట్టలతో. అంటే ఎన్ని వేల అప్లికేషన్లు వచ్చి పడిపోతాయి, ఎంతమంది సంతోషంగా చేస్తారు. ఒక దేవాలయ వ్యవస్థ భక్తుడికి కూడా అవకాశం ఇవ్వాలి, ధర్మంలోకి కలుపుకోవాలి. మా దేవాలయం, మా గుడి మేం చేసుకుంటాం, ఇది మాది, మేం రక్షించుకుంటాం.